చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. మృత్యువు ఎప్పుడు తన ఒడిలోకి ఎవరిని తీసుకుంటుందో అంతకంటే తెలియదు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువజంట ఓ ప్రమాద కారణంగా పాడినెక్కుతున్నారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న యువజంటను చూడండి. అతని పేరు నిఖిల్ రెడ్డి, ఆ అమ్మాయి పేరు శ్రీరమ్య. అతనిది వచ్చేసి కడప జిల్లా, ఆమెది వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలానికి సంబంధించి పుట్రేల అనే ఒక విలేజ్. ఇద్దరు కూడా ఉన్నత చదువులు చదువుకున్నారు. ఇద్దరు కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. అతనికి కొంతకాలం క్రితం మనకు తెలుసు సిగాచి అనే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది పాశమైలారంలో. మొన్న ఏదైతే ప్రమాదం జరిగి 10ల సంఖ్యలో చనిపోయారో అక్కడ అతను జాబ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎంఎస్సి పూర్తి చేసినటువంటి శ్రీరమ్య కూడా 6 నెలల క్రితం అదే కంపెనీలో జాయిన్ అయింది. ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి ఒక నెల రోజుల క్రితం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇంట్లో ఆ విషయం తెలియదు. ఆ తర్వాత విషయం తెలిసాక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గారిని కలవటం, ఆయన అటువైపు ఇటువైపు ఇద్దరు పేరెంట్స్తో కూడా మాట్లాడి త్వరలోనే పెళ్లి చేసేలాగా ఆయన ఒప్పించారట. నిజానికి వీళ్ళిద్దరూ మగపిల్లలు. తల్లి కూడా చాలా ఆనందంగా తప్పకుండా మేము మళ్ళీ పెళ్లి చేస్తాం, ఇద్దరికి మాకు ఒక కూతుర్ని చూసుకున్నట్టు శ్రీరమ్యాన్ని చూసుకుంటాము, తప్పకుండా పెళ్లి చేస్తాము, నెక్స్ట్ ఇప్పుడు ఎలాగో ఆషాఢం నడుస్తుంది కదా, రాబోయే శ్రావణంలో పెళ్లి చేస్తామని చెప్పేసి డేట్లన్నీ ఫిక్స్ చేసుకొని ఎంగేజ్మెంట్లు అన్నీ అయిపోయాయి. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవటం మొత్తం జరిగింది. ఇంతలోనే ఈ ప్రమాదం ఇద్దరిని కూడా మృత్యువుల్లోకి లాగేసుకుంది. పాశమైలారం హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉండేటువంటి సిగాచి ఫ్యాక్టరీలో ఇద్దరు జాబ్ చేస్తున్నారు. అయితే ఆ రోజు ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ రోజు ఉదయం 5:30కి నిఖిల్ రెడ్డి డ్యూటీ అయితే ఈమెది 10 గంటల డ్యూటీ నిజానికి. కానీ భర్తది డ్యూటీ 5:30కి కాబట్టి ఈమె కూడా షిఫ్ట్ని చేంజ్ చేసుకుని 5:30కే డ్యూటీకి వెళ్ళిందంట. అయితే 9:30 టైంలో ఈ ప్రమాదం జరిగింది. ఒకవేళ ఆమె గనక ఆమె షిఫ్ట్ ప్రకారం యాజ్ యూజువల్గా 10 గంటలకు వెళ్ళిండింటే ఈ ప్రమాదంలో ఆమె చనిపోయేది కాదు, కనీసం ఆమన్నా బ్రతికి ఉండేది. అత్యంత దారుణమైనటువంటి ఘటన అనమాట. పెళ్ళయి 1 మంత్ అయింది. తర్వాత పెద్దల సమక్షంలో అఫీషియల్గా మరొకసారి వచ్చే నెలలో పెళ్లి కూడా పెట్టుకున్నారు. ఆ పెళ్లి అనుకునే లోపే, ఆ పెళ్లి జరిగే లోపే ఇద్దరు కూడా చనిపోవటం దారుణం. 2 కుటుంబాల సభ్యులు కూడా ఘోరంగా దారుణంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక కొలికిపూడి శ్రీనివాస్ గారు కూడా చాలా బాధపడుతూ నాతో కూడా మాట్లాడారు. ఆయన అట్లీస్ట్ ఈ విషయం గురించి మాట్లాడడానికి కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఇద్దరిని కూడా మనం ఆ పిక్స్లో కూడా చూస్తున్నాము. ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఆ ప్లేస్కి వచ్చారు. దానికంటే ముందు ఇద్దరిని ఇంటికి తీసుకువెళ్ళి అదిగో ఆయన వైఫ్ అనుకుంటా ఇద్దరు వాళ్ళకి బట్టలు పెట్టి మరి వాళ్ళని ఆశీర్వదించి మీ పెళ్లికి పెద్దలుగా మేముంటాము, మీకు అండగా నిలుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పటం, అదే విషయాన్ని ఆయన ట్వీట్ కూడా చేశారు. వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్నటువంటి సమయంలో సడన్గా ఈ మరణ వార్త వినటం బాధాకరంగా ఉందమ్మా అని చెప్పి శ్రీనివాస్ గారు కూడా చెప్తా ఉన్నారు. అసలైతే ఫస్ట్ ఇద్దరు బాడీస్ కనిపించలేదు. అసలు మిస్సింగ్ కేసు ఫస్ట్ ఏమయ్యారు, ఎక్కడ వెళ్ళారు, ఏమయ్యారో కూడా తెలియనటువంటి సిచ్యుయేషన్. ఎందుకంటే ఇంట్లో ఒప్పుకున్నారు కాబట్టి ఏ ప్రాబ్లము లేదు. కానీ ఏమన్నా జరిగిందేమో అనే ఆలోచనలో కూడా ఫ్యామిలీ ఉన్నారంట. తర్వాత చూస్తే ప్రమాదం ఇంతకిను సిగాచి ఫ్యాక్టరీలో జరిగినటువంటి పేలుడు ప్రమాదం అనమాట. సో ఆ తర్వాత బాడీస్ అన్నీ కూడా అక్కడ మనందరికి తెలుసు చాలా దారుణంగా అయిపోయాయి. బాడీస్ గుర్తుపట్టేటువంటి పరిస్థితులు కూడా లేవు, కాలిపోయాయి. చివరికి వీళ్ళిద్దరు బాడీస్ కూడా DNA టెస్టులు చేసి పలానా వాళ్ళు నిఖిల్ రెడ్డి, పలానా శ్రీరమ్య అని తెలియజేసేటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్పారు బాడీస్ నిన్న. అత్యంత దారుణమైనటువంటి విషయం అనమాట. ఇంట్లో ఒప్పుకోరేమో అనుకున్న సమయంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి గారి సమక్షంలో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం, చాలా ఆనందంగా వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నటువంటి జంట అత్యంత దారుణంగా ఈ ప్రమాదంలో కనీసం అమ్మాయి డ్యూటీ మార్చుకోకుండా సేమ్ షిఫ్ట్లో వెళ్ళున్నా కూడా ఇలా జరగకపోయేదేమో. భర్త కోసం ఆమె కూడా ఆ షిఫ్ట్కి వెళ్ళి 5:30కి ఆమె కూడా అక్కడ లోపల ప్రమాదంలో మరణించడం అంటే ఇంతకంటే విధి వంచితులు ఎవరు ఉండరేమో. విధి చాలా బలీయంగా ఉంటుంది అన్నింటికంటే, తలరాతను ఎవరు మార్చలేరు అంటుంటారు. బహుశా వీళ్ళ విషయంలో అదే జరిగిందేమో. చిన్న వ్యవసాయ కుటుంబం, వ్యవసాయ కూలీ అంట అమ్మాయి ఫాదరు. వాళ్ళది కూడా నిఖిల్ రెడ్డి వాళ్ళది కూడా వ్యవసాయ కుటుంబమే. చాలా చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చున్నారు వాళ్ళు. ఉన్నత చదువులు చదువుకొని మంచి జాబ్లో జాయిన్ అయ్యారు సిగాచి ఫ్యాక్టరీలో. అప్పటికే శ్రీరమ్య వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేయటం, ఆమె సపోర్ట్తో ఈమె కూడా ఇక్కడ జాబ్ రావటం. అంతకు ముందే నిఖిల్ రెడ్డి సిగాచి ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయటం, అక్కడ పరిచయం, ప్రేమ, పెళ్లి, ఆ తర్వాత పెద్దలు ఒప్పుకోవటం, వాళ్ళ సమక్షంలో అఫీషియల్గా పెళ్లి చేసుకోవాలనుకోవటం, అన్ని మంచి ఘటనలే జరిగాయి వరుసగా. ఈ ప్రమాదం మాత్రం ఇద్దరిని చూడండి, ఒక్కళ్ళు కూడా బ్రతకలేదు. అంటే మృత్యువులో కూడా ఇద్దరు కలిసే ఉన్నారనమాట. వాళ్ళ ప్రేమ ఎంత గొప్పది, నిజంగా వాళ్ళ అనుబంధం కూడా ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. కాకపోతే ఫ్యామిలీస్ ఇరువైపుల కుటుంబ సభ్యుల బాధ మాత్రం వర్ణనాతీతం. ఎవ్వరూ ఆ బాధని ఎప్పటికీ తీర్చలేరు. నిజంగా విధి విచిత్రమైందేనేమో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.